హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మూవీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే నేనైతే చవన్ మహల్కి అయితే వచ్చాను. సో టికెట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోపలికి వచ్చి అండ్ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా 10 రూపీస్ అండ్ 40 రూపీస్ అలా పే చేస్తున్నారు అన్నమాట. సో టికెట్ అయితే తీసుకున్నాం. మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. లోపల రాగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సెక్యూరిటీ కూడా ఉంది. సో సెల్ఫీ స్టిక్స్ అన్ని అలౌడ్ అయితే ఉన్నాయి. బ్యాగ్స్ కూడా అలౌడ్ అయితే ఉన్నాయి. బ్యాగ్కి లాకర్స్ కూడా అలౌడ్ అయితే ఉన్నాయి. సో లోపల రాగానే ప్రతి మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది అనమాట. సో క్యాంటీన్ కూడా చూసుకొని అక్కడ నుంచి ఏదైనా తీసుకుని వాటర్ బాటిల్ సంథింగ్ ఏదైనా తీసుకొని వెళ్ళాలనుకుంటే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ మనకైతే వ్యూ అయితే ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుంది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా? సో లోపలికి వెళ్ళి చూసుకున్నాం. సో ఇలా లోపలికి అయితే డోర్స్ అయితే ఉన్నాయి. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని రూమ్స్ అయితే లాక్ చేస్తారు, కొన్ని రూమ్స్కి అయితే ఓపెన్ అయితే ఉన్నాయి అన్నమాట. చౌ మహల్లా ప్యాలెస్ లేదా 4 మహల్లు అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం నివాసం. అసఫ్ జాహీ వంశపు పరిపాలన రాజధాని హైదరాబాద్ యందు నిజాం నివాస స్థలం ఇది. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహీ ఆస్తిగా పరిగణింపబడుతుంది. పర్షియన్ భాషలో చహర్ అనగా 4, అరబీ భాషలో మహలత్, అలా దీనికి చౌ మహల్లా అనే పేరు పెట్టబడింది. కిల్వత్ ముబారక్ చౌ మహల్లా ప్యాలెస్లో ఇది గుండెకాయ లాంటిది. హైదరాబాద్ యందు దీన్ని గర్వకారణంగా భావిస్తారు. ఇది అసఫ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం. ఇందులోని ఉన్నత స్తంభాలను, విశాలమైన హాళ్ళు, ప్లాట్ఫామ్ పాలరాయితో నిర్మించబడ్డాయి. దీనిపై తఖ్తే నిషాన్ అంటే సింహాసనం ఉంది. నిజాంలు ఇక్కడ తమ దర్బారును అంటే సభను సమావేశపరిచేవారు. ఇవేగాక మతపరమైన ఉత్సవాలు ఇక్కడ జరిపేవారు. ఇందులో బెల్జియం నుంచి తేబడిన 19 గామర్లు అంటే షాల్డేలియర్స్ ఒక ప్రత్యేక ఆకర్షణం. రాజదర్బార్లోని ఈ షాల్డేలియర్స్ హాలును ప్రకాశవంతం చేసేవి. సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750లో ప్రారంభించారు. అసఫ్ జాహీ 5వ నిజాం దీనిని 1857-1869 మధ్యలో పూర్తి చేశారు. ఈ నిర్మాణాన్ని టెహ్రాన్లోని షాహే ఇరాన్ సౌధం నమూనాగా భావిస్తారు. ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 1800వ శతాబ్దంలో ప్రారంభించబడిన దీని నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ ప్యాలెస్ మొదటి 45 ఎకరాల్లో విస్తరించి ఉండేది, కానీ నేడు అది కేవలం 14 ఎకరాలు మాత్రమే ఉంది.
అప్పట్లో రాజులు వాడిన కప్స్, సాసర్స్ ఇవన్నీ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ పెట్టారు. సో అప్పట్లో యూజ్ చేసినవన్నీ చాలా యూనిక్గానే ఉంటాయి, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. మీరు కూడా చూస్తారండి, ప్రతిదీ మిస్ అవ్వకండి, వీడియో అయితే స్కిప్ కూడా చేయొద్దు. సో ప్రతిదీ కూడా చూస్తూ ఉంటే మీకు అసలు చవన్ మహల్ అయితే ఏముందో అది మొత్తం మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? అట్లా యూజ్ చేసిన సైనిక కాస్ట్యూమ్ అనమాట ఇది. సో మనకైతే ఇప్పుడు పోలీస్ కాస్ట్యూమ్స్ అయితే ఎలా ఉన్నాయో అప్పట్లో సైనిక కాస్ట్యూమ్స్ ఉంది. ఇవన్నీ గన్స్ అన్ని మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ గన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసారా, అప్పట్లో బీరువాస్ అనమాట. ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉండుంటాయి. ఇవన్నీ ఓపెన్ అయితే లేవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవన్నీ. మన బ్యాక్ సైడ్ వచ్చేసి కాస్ట్యూమ్, అంటే యుద్ధానికి వెళ్ళే ముందు కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ ఉంటుంది అనమాట. యుద్ధానికి కత్తులు ఇవన్నీ మొత్తం అన్ని కూడా ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినవి అనమాట అప్పట్లో. సో మన బ్యాక్ సైడ్ వచ్చి ఇప్పుడు చవన్ మహల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మనం ముందు మొత్తం ఎంట్రీ అయ్యాము, ఇప్పుడైతే ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఈ వ్యూ. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మ్యాక్సిమం చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మాయి వచ్చి. సో ఓపెన్ ప్లేస్ చల్లగా ఉంది, క్లైమేట్ కూడా. సో బాగుంది వ్యూ కూడా చూడడానికి. ఇంకా ముందు ఇంకేమన్నా కూడా మొత్తాన్ని చూద్దాం. సో చూస్తూ ఉండండి వీడియోస్ని, ఎవరు కూడా స్కిప్ అది చేయవద్దు. సో నా బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చి మనకి ఆఫ్తాబ్ మహల్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇందులో ఏమున్నాయో. సో మొత్తం రూమ్ లోపల అనమాట. ఇది రూమ్ లోపల ఎలా ఉంటుంది ఇంటీరియర్ మొత్తం అనేది. సో అప్పట్లో కాస్ట్యూమ్స్ ఇది ఎలా ఉండేవాళ్ళు, రాజులు రాణులు, సో వాళ్ళకి కూడా కాస్ట్యూమ్స్ వేస్తే ఎలా ఉంటుందని బొమ్మల రూపంలో మనకు అంతా చూపిస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇది వచ్చి రాజు పర్సనల్ రూమ్ టైప్ అనమాట ఇది. సో ఇది ఒకటి ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఒకటి, దీనికి బ్యాక్ సైడ్ ఇంకొకటి ఫ్రంట్ వ్యూ అనమాట ఇది. సో చాలా రూమ్స్ అయితే ఉన్నాయి 1 by 1. సో దీని లోపల అయితే ఏముంటుందో చూద్దాం. దీని లోపల సోఫాస్ ఇవన్నీ పెట్టించారు అన్నమాట.
ఇప్పట్లో అయితే చాలా మన జనరేషన్లో చాలా వెహికల్స్ అయితే చూసాము. అప్పట్లో వెహికల్స్ అది ఎలా ఉంటాయో, కార్లు అది ఎలా ఉంటాయో మొత్తం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో అదొక మ్యూజియం టైప్ లాగా అదొక కార్ మ్యూజియంస్ పెట్టారు. సో అటు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు దాని డిజైన్స్ అది ఎలా ఉంటాయి, కార్ డిజైన్స్ అది ఎలా ఉంటాయో మొత్తం చూద్దాం ముందుకు వెళ్ళాలి. వావ్, రోల్స్ రాయిస్ అప్పట్లో అలా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో రోల్స్ రాయిస్. కార్లు చాలా అంటే చాలా పెద్దగా ఉండేవి, ఇప్పుడైతే సైజెస్ చిన్నవి అయిపోయాయి. అప్పట్లో ఈ కార్స్ని చూస్తే మినిమం టు ఇప్పుడు ఉన్న కార్ సైజుతో పోల్చుకుంటే అప్పుడు చాలా పెద్ద కార్స్ ఇవి. బైక్స్ కూడా ఉన్నాయి. సో బైక్స్ కూడా మనం చూసేద్దాం. కదా ఈ బండికి చూడండి ఎలా ఉందో. గ్లాసెస్ ఉన్నాయి సైడ్స్ మొత్తం, వ్యూస్ చూడడానికి ఓపెన్ ప్లేస్. సో ఇది కూడా చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కార్స్. సో జీప్స్ ఇవన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాం, కానీ దాని మీద వాళ్ళు ఏం చేస్తారంటే గ్లాసెస్ పెట్టి గ్లాసెస్ లోపల కార్స్ అని పెట్టారు. సో పీపుల్స్ అందరూ వచ్చి దాన్ని మొత్తం పార్ట్ చేసేస్తారనేసి పెట్టారు అన్నమాట. సో అది ఐతో మాత్రం కనబడుతున్నాయి, మొబైల్తో కొంచెం క్లారిటీ అయితే కనిపించట్లేదు గ్లాసెస్ వల్ల. సో మ్యాక్సిమం మీకు క్లారిటీగా చూపించారని నేను అనుకుంటున్నాను కార్స్ మొత్తం అన్ని కూడా. సో అప్పట్లో కార్స్ అయితే ఇలా ఉంటాయి. ఇంకా క్లారిటీ ఎక్కువ చూపిద్దాం అనుకుంటే గ్లాసెస్ ఉన్నాయి, గ్లాసెస్ కానీ తీసేసి ఉంటే మొత్తం అంతా మీకు క్లారిటీగా చూపించేవాడిని. కొన్ని క్లోజ్ అయితే చేశారు, చాలా అయితే ఉన్నాయి ప్లేసెస్. సో కొన్ని ప్లేసెస్ క్లోజ్ చేశారు అన్నమాట. సో ఇదండి చవన్ మహల్ మొత్తం వీడియో. ఐ హోప్ నాకు తెలిసిన వరకు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏవైతే నాకే చాలా బాగుంది, విజిట్ అయితే చేయండి. సో సూపర్గా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. చవన్ మహల్ లోపల ఉన్న ఇవి విషయాలు కొన్ని చూపించారు, ఇంకా కొన్ని క్లోజ్ అయితే చేసేసి ఉన్నాయి, కొన్ని గేట్స్ అయితే క్లోజ్ అయితే చేసేసి ఉన్నాయి. సో ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.